2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. న్యాయపరమైన సలహాలు, సూచనలు మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది పావని గారు. నమస్కారం పావని గారు. నమస్కారం అండి. పావని గారు, మామూలుగా చాలామందికి ఏంటంటే వీలునామా రాయటం అనేది ఒకప్పుడు బాగా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అయితే తెలియట్లేదు. వీలునామా రాసేటప్పుడు అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే వీలునామాలు ఏమేమి పొందుపరచాలి, లేదంటే ఎవరు ఎప్పుడు ఎలా రాసుకోవాలి, దాన్ని ఎలా భద్రపరచాలి, ఎప్పుడు బహిర్గతం చేయాలి, ఇట్లాంటి చాలా విషయాలు అందరికీ కూడా చిన్న చిన్న అంటే అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. మరి వీలునామాకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే మాకు అందరికీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అండి. మీరు అన్నట్టు ఇంతకు పూర్వము వీలునామా అన్నది ప్రతి ఒక్కళ్ళు రాసేవాళ్ళండి. ప్రతి ఒక్క ఇంటి పెద్ద రాసేవాళ్ళండి. అప్పుడు కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. అవునండి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం వలన ఇంట్లో అంటే ఒక్కొక్కళ్ళకి నలుగురేసి సంతానం ఉండటం వలన వాళ్ళు చనిపోయిన తర్వాత ఉత్తరోత్తర ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఒక సదుద్దేశంతో వీలునామా రాసి వదిలేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది చాలా తగ్గిపోయింది. దానికి ఫస్ట్ రీజన్ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు, మేము పోతే వాళ్ళకే వస్తుంది అన్న ఒక దీంతో రాయడం కూడా ఉండిపోయి అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వీలునామా ఒక ప్రాపర్టీ సంపాదించి ఆ ప్రాపర్టీని వీలునామా రాసి ఆ సంపాదించిన సదరు వ్యక్తి చనిపోతే టెస్టెడ్ ప్రాపర్టీ అంటారండి. ఓకే. లీగల్ భాషలో టెస్టెడ్ ప్రాపర్టీ. ఒకవేళ ఎటువంటి వీలునామా రాయకుండా ఆ సదరు వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటారండి. ఓకే. అంటే ఇప్పుడు నేను సంపాదించానండి, నేను XYZ సంపాదించాను. ఆ XYZని నేను ఒక వీలునామా రాసి నాకు 4 పిల్లలో 3 పిల్లలో వాళ్ళకి ఏ ప్రాపర్టీ ఎవరికి చెందాలి అన్నది చాలా వివరంగా రాసేసి నేను చనిపోతే అది టెస్టెడ్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. ఆ వీలునామాలో ఎవరికైతే ఏ భాగం రావాలని రాశానో అదే విధంగా పంపకం జరుగుతుంది. ఒకవేళ నేను XYZ ప్రాపర్టీ సంపాదించి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఇంటెస్టేట్ ప్రాపర్టీని విభజన చేసి పంపకం ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నా భర్త 3 పిల్లలు అనుకోండి. సో భర్తకి అంటే అది 4 విభాగాలు చేస్తారు, చేసి పంపకాలు చేసుకుంటారు. ఇక్కడ వీలునామా రాయటం వల్ల ఉన్న లాభాలు నష్టాలు ఏంటి చూద్దాం. అలాగే. అంటే వీలునామా రాయడం వల్ల నాకు తెలిసి లాభాలు ఎక్కువ ఉన్నాయి, రాయకపోతే నష్టాలు ఉన్నాయండి. అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే అసలు ఏమీ లేని వాళ్ళు లేదని బాధపడుతుంటే ఉన్నవాళ్ళు కొట్లాడుకుని బాధలు పడుతున్నారు, కోర్టుకి ఎక్కుతున్నారు. ఎన్నో రకాల యుద్ధాలు, గొడవలు, రిలేషన్స్ పాడైపోవటాలు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే నేను డీల్ చేస్తున్న కేసెస్ తల్లి మీద కొడుకు, చెల్లెలి మీద అక్క, అన్న మీద తమ్ముడు, ఇలా ఇంటి రిలేషన్ మీరు అన్నట్టు ఈ బాంధవ్యాలు, బంధుత్వాలు అనేది చాలా పాడైపోతున్నాయండి. ఇందువల్ల ఈ వీలునామా అన్నది ఎప్పటికైనా రాసి పెట్టడం అన్నది చాలా ఉత్తమమైన ప్రక్రియగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీలునామా రాసే వాళ్ళ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ స్వార్జితం అయి ఉండాలి ప్రాపర్టీ. ఓకే. ఫస్ట్ అనేది వాళ్ళ స్వార్జితం అయి ఉండాలి. ఆ వీలునామా రాయడానికి అతని హక్కు ఫస్ట్ ఎప్పుడు వస్తుందంటే స్వార్జితం అయి ఉండాలి. ఒకవేళ అది స్వార్జితం కాకుండా ముత్తాతలు తరతరాల నుండి గనక వచ్చి ఆ రైట్ మళ్ళీ ఒక ఇల్లు ఉందండి, అది తాత ముత్తాతలకి సంబంధించిన ఇల్లు, ఆ పలానా తాత ఎవరో తండ్రికి రాసేసి ఆ తండ్రి ఇతనికి రాసేస్తే ఇతనికి మళ్ళీ ఆ ప్రాపర్టీ మీద రైట్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్వార్జితమైన ప్రాపర్టీని అతను వీలునామా రాయడానికి పూర్తి హక్కు ఉంటుంది. ఆ హక్కు ఉండటమే కాకుండా అతను రాయాలనుకున్న సదరు వ్యక్తి వీలునామా రాసే సమయానికి పూర్తి సెన్సెస్లో ఉండాలి, ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ థింగ్. దీనికి గాను ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవరికి ఏ ప్రాపర్టీ ఇవ్వాలి, XYZ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, 4గురికి ఇవ్వాలి అంటే ఈ 3 ప్రాపర్టీస్ని ఆ 4గురికి ఏ విధంగా విభజించి ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నది కరెక్ట్గా రాసుకోవాలి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ A, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ B, C అట్లా రాసుకుంటూ
వీళ్ళకి ఏ ప్రాపర్టీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అన్నది క్లియర్గా రాసుకోవటం వల్ల ఎటువంటి క్లాషెస్ రావండి. ఇది అయిన తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే సాక్షులు ఉండాలి. ఓకే, దీనికి కంపల్సరీ మళ్ళీ సాక్షులు ఉండాలి. ఈ వీలునామా అనే దాన్ని స్టాంప్ పేపర్ మీదే రాయాలని ఎటువంటి నియమము లేదు. తెల్ల కాగితం మీద కూడా రాయవచ్చును, కానీ సాక్షులు ఉండటం వలన దానికి బలం చేకూరుతుంది. అది ఇంపార్టెంట్. ఈ వీలునామా స్టాంప్ పేపర్ మీద రాసి మీరు రిజిస్టర్డ్ విల్ డీడ్ కూడా చేసుకోవచ్చండి, అదేం ప్రాబ్లం లేదు. విల్లు రిజిస్టర్ చేస్తేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు అని చాలామంది అపోహంలో ఉంటారు. అలా ఏం లేదు. తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టి సాక్షులు సంతకం పెట్టినా ఆ వీలునామా చెల్లుతుంది. అది ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుందంటే ఆ వీలునామా రాసిన సదరు వ్యక్తి మృతి చెందిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ వీలునామా అన్నది ఎగ్జిస్టెన్స్లోకి ఫోర్స్లోకి వస్తుంది. అంటే బ్రతికున్నంత కాలం వీలునామాకిను ఎవరికి చెందదండి. చనిపోయి వీలునామా అన్నది ఎప్పుడు తదనంతరమే. లేదు ఇప్పుడే వాళ్ళకి ఇచ్చేయాలి అనుకున్నప్పుడు ఒకటి ఉందండి, గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్. ఇప్పుడు నేను నా పిల్లలకి నేను ఇవ్వాలనుకున్నాను అనుకోండి, నేను దాన్ని గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ రూపంలో రాసేసి నా XYZ ప్రాపర్టీస్ని సో అండ్ సో ఈ పిల్లాడికిది పిల్లకిది అని నేను రాసేసి దీన్ని రిజిస్టర్ చేసేయచ్చు. సో నేను ఇది రాసి ఎగ్జిక్యూట్ చేసిన మరుక్షణం నుంచి నా పిల్లలకి ఈ ప్రాపర్టీస్ మీద పూర్తి హక్కు వస్తుంది. నేను చనిపోయే అవసరం లేదు. అప్పుడు వీళ్ళకేం ఇబ్బంది ఉండదు? లేదండి, ఇబ్బంది లేకుండా రాయాలి. ఇక్కడ ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటేనండి, కొంతమందికి జూబ్లీహిల్స్లో ఒక ప్లాట్ ఉంటుందండి, బంజారాహిల్స్లో ఇల్లు ఉంటుందండి, ఎక్కడో పొలం ఉంటుందండి. ఇక్కడ ఈ పిల్లలు నలుగురు అయ్యేసరికి వీళ్ళు కొట్టుకుంటారండి, నాకు ఇది ఎందుకు రాయలేదు, నీకు ఇది ఎందుకు రాయలేదు అని. వాల్యూ చూసుకుంటారేమో. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించి చాలా జాగ్రత్తగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ వీలునామా రాయకపోవటం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇట్లా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడో ఉన్నాయనుకోండి, నేను ఇది తీసుకుంటా నువ్వు అది తీసుకో, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు చెప్తారు. అక్కడ మళ్ళీ చాలా క్లాషెస్ వస్తాయండి. అట్లాంటి వాటికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగా ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉంటే శుభ్రంగా అవన్నీ ప్రాపర్టీస్ అమ్మేసి డబ్బులు చేసుకొని ఎవరికి వాళ్ళు పంచుకోవటం బెటర్. సమానంగా. అంతే కదండి. లేదంటే అది పరిష్కారం కాదు. అది ఎవరికి కాకుండా కొన్ని ఏళ్ల తరబడి కోర్టులో నడుస్తూనే ఉంటుంది. అలా ఏమీ కాకుండా ఇలా చేసుకోవటం బెటర్. అంటే అందరూ అమ్ముకోవడానికి కూడా ఇష్టపడరు. మా నాన్న కట్టిన ఇల్లు నేను అమ్మను, నాకు కావాలి. అలాంటప్పుడు ఇంకొక దారి ఏంటి అంటే, ఇప్పుడు నలుగురు ఉన్నారండి, అందులో ఏం చేయొచ్చు అంటే వాళ్ళు నా హక్కు, నా షేర్ ఏదైతే వస్తుందో అది నేను అమ్మేసుకోవచ్చు. అవును, వాళ్ళకే అమ్మవచ్చు, బయట వాళ్ళకి కాకుండా. అది ఒక దారి ఉంది అలా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏదైనా ఈ ప్రాపర్టీ విషయాల్లో ముందు జాగ్రత్త అన్నది చాలా అవసరం అండి. తల్లిదండ్రులకి కానీ పెద్దలకి, ఇంటి పెద్దకి ఎస్పెషల్లీ ఇంటి పెద్ద చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక వీలునామా తయారు చేసి ఆ వీలునామాని ఆ సాక్షులు ఎవరైనా ఒక సాక్షి దగ్గర కానీ, లేకపోతే లాయర్ దగ్గర కానీ, లేకపోతే అతనికి అంటే ఆ సదరు వ్యక్తి వీలునామా రాసిన సదరు వ్యక్తికి ఎవరి మీద అయితే సదభిప్రాయం ఉందో వాళ్ళ దగ్గర పెట్టొచ్చండి. ఇంకొక చిన్న సందేహం అండి, ఇప్పుడు ఏదైతే వీలునామా రాస్తారో అందులో వాళ్ళకి ఇష్టమైన పర్సన్కి మొత్తం ఇచ్చేసి, కొంతమందికి ఏంటంటే లేకోకుండా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి లేకుండా కూడా కొందరు రాశారనుకోండి, అప్పుడు అలాగే చేయాల్సి వస్తుందా తదనంతరం, లేకపోతే మళ్ళీ వీళ్ళు క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, నేను మీకు చెప్పాను కదా స్వార్జితం అని. స్వార్జితంతో అంటే సొంత సంపాదనతో ఆర్జించి కొనుక్కున్న ప్రాపర్టీస్ ఏవైనా ఎవరికైనా దానం చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. పిల్లలకే దానం చేయాలని లేదు, పెళ్ళానికే ఇవ్వాలని లేదు, మొగుడికే ఇవ్వాలని లేదు, ఎవరి దారిన పోయే దానయ్యకి కూడా దానం చేసే సర్వాధికారాలు ఆ సదరు వ్యక్తికి ఉంటాయి. అది కాదనడానికి లేదు. ఒకవేళ ఈ ప్రాపర్టీ అన్నది లైక్ భార్య పేరు మీద ఉందండి, కొనడం భార్య పేరు మీద కొన్నాడు భర్త. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు భార్య స్త్రీధనము
అయితే భార్య సంపాదన కొంత, భర్త సంపాదన కొంత, అంటే ఇద్దరి సంపాదనతోటి కలిపి కొన్న ఆస్తి గనక ఉంటే అప్పుడు విల్లు ఏదైతే ఈ భార్య రాస్తుందో అది మళ్ళీ కొంచెం క్వశ్చన్ మార్క్లో పడుతుంది. ఓకే. అంటే ప్రాపర్టీ కొనే సమయంలో కొన్న సదరు వ్యక్తికి అంత సంపాదన ఉందా లేదా అనేది చూస్తారు, అనేది కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందండి. అలాంటప్పుడు విల్లు రాసేస్తే ఇప్పుడు కూతుళ్ళకి రాసేసి కొడుకులకు రాయకపోయినా, కొడుకులకి రాసి కూతుళ్ళకి రాయకపోయినా ఈ క్వశ్చన్ లేవనెత్తచ్చు, ఖచ్చితంగా వస్తుందండి. అంటే విల్లు ఒకవేళ విల్లు రాసి చనిపోయిన తర్వాత ఈ విల్లు ఎక్కడ మనకి ప్రాబ్లంలో పడుతుంది అని అంటే, ఇద్దరి సంపాదన ద్వారా కొన్న ఈ ప్రాపర్టీ ఒకవేళ తల్లి కొడుకులకి రాసేసి కూతుళ్ళకి రాయకుండా చనిపోతే కూతుళ్ళు అది అడగడానికి హక్కు ఉందండి. ఓకే. అది చాలా తక్కువ మందికి ఈ అవగాహన ఉంది. అంటే మనకి ఇంతకుముందు లేదండి. ఇది మన పూర్వపు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇది తీసుకొచ్చారు 84లో. అంటే వివాహమైన ఆడపిల్లలకి కూడా తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంది, భాగం ఉంది అన్నది తీసుకురావడం జరిగిందండి. అది సో వీలునామా రాయడంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే 3 అండి. 1 స్వార్జితం, 1 తెల్ల పేపర్ అయినా పర్వాలేదు కానీ రాస్తున్నప్పుడు మానసికంగా గట్టిగా ఉండాలి. కాలు చేయి పడిపోయినా అది వేరే విషయం అండి. మానసికంగా గట్టిగా ఉండాలి, పూర్తి తెలివితేటలు కలిగి ఉండాలి. అలాంటివి ఏమైనా లేదు అనుకోండి మళ్ళీ ఆ వీలునామా చెల్లదు. ఇంకొకటి, ఈ వీలునామా రాస్తున్నప్పుడు ఎవరైనా ప్రోద్బలంతో కానీ బలవంతం పెట్టి కానీ రాయిస్తే అది గనక వేరే వాళ్ళు ప్రూవ్ చేస్తే ఆ వీలునామా కూడా చెల్లదు. అందుకని ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తీసుకుంటూ సాక్షులది కూడా సంతకాలు అవసరం. ఇది గనక వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే రాసిన వాళ్ళు చనిపోవచ్చు, సాక్షులు చనిపోవచ్చు. అప్పుడు దానికి కరెక్ట్గా ఇది ఉండదు, దానికి లీగల్ ఎంటిటీ అన్నది లేదు అన్న క్వశ్చన్ రాకుండా విల్ డీడ్ని రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మేలైన పద్ధతి. నిజంగా అండి, కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సంపాదన మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదా, మళ్ళీ అప్పుడు చేయొచ్చు అనుకునే ఆలోచనతో కొంతమంది ఉంటారు. ఇట్లాంటి ఇష్యూస్ రావచ్చు అంతకుముందు ఉమ్మడి ఫ్యామిలీస్. దానికి మీకు చిన్న ఇది చెప్తానండి. విల్లులోనే మీరు రాసుకోవచ్చు అండి, ఈనాడు నేను సంపాదించినది ఇది, ఉత్తరోత్తర నేను ఏం సంపాదించినా అవి ఈ విధంగా వీళ్ళకి వెళ్ళాలి అని కూడా మీరు రాసుకోవచ్చు. అలా కూడా అవకాశం ఉంది. అది కాకుండా విల్లు రాసేసి రిజిస్టర్ చేసేస్తే ఇంకొకటి రాయాలంటే దానికి అనెక్సర్ కోడిసిల్ అంటారండి. కోడిసిల్లో కూడా మళ్ళీ మీరు రాసుకోవచ్చు. కొత్తగా ఏవైనా విల్లు రాసిన తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ కానీ బంగారం కానీ ఏదైనా షేర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డబ్బు కానీ మీరు ఇవ్వాలనుకుంటే కోడిసిల్ రూపంలో మళ్ళీ మీరు రాసుకొని ఉంచుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. ఎట్లా ఈ వీలునామా ఏదైతే ఉంటుందో ఆ విల్లుకి సంబంధించి ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. చూసారు కదండి, వీలునామాకి సంబంధించిన చాలా విషయాలు మనకి పావని గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని లీగల్ అంశంతో మళ్ళీ మీ ముందుకుంటాను. నమస్తే.